నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవం 5వ రోజు మహాచండీ దేవిగా భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. నేడు ఢిల్లీలో పర్యటన చేస్తున్న సీఎం చంద్రబాబు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్న సీఎం. ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజ విశిష్టత. అమ్మవారి ప్రీతార్థ్యం భక్తుల కుంకుమ పూజలు, భక్తి ప్రపత్తులతో నిర్వహణ. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీ వెళ్తారు. ఈ రోజు రేపు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ప్రీతార్థ్యం భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. మహాచండీ దేవి అలంకరణలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరం నడుమ ఉభయదాతల కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వలన మహిళలు ఆజన్మాంతం సకల సౌకర్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటు పలువురు ప్రముఖులు కుంకుమార్చనలు పాల్గొని తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి హీరో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నందమూరి హరికృష్ణ కుమార్తె వెంకట సుహాసిని తదితరులు కుంకుమార్చనలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం దుర్గమ్మ శ్రీ మహాచండీగా భక్తులకి దర్శనమిస్తున్నారు. స్కూల్స్ కి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు ₹100, 300, ₹500 లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. అమ్మలను కన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను శ్రీ మహాచండీగా దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హిరణ్యవర్ణం హరిణీం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకి పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయబద్ధంగా అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తుల్ని ఆకట్టుకుంటుంది. నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పుల హోరుతో మార్మోగింది. భక్తులకు అందించే ప్రసాదాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని లడ్డూ తయారీ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సృజన ఆకస్మిక తనిఖీ చేశారు. తయారీ ప్రాంతాల్లోని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. విధులు నిర్వహించే సిబ్బంది అందరూ కూడా భక్తి భావంతో, సేవా దృక్పథంతో తాము ఇక్కడికి వచ్చామని, భక్తుల పట్ల గౌరవ మర్యాదలు పాటించాలని అధికారులకి సూచించారు. విధులతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భక్తులకి అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. లడ్డు కౌంటర్లలోకి వెళ్ళే లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 2 లక్షల లడ్డూలు చెప్పినట్టుగా రోజువారీ మనం పంపిణీ చేయడానికి తయారుగా ఉన్నాం. రోజు కూడా ఆ రేంజ్లోనే, అంటే సుమారుగా 1 లక్ష లడ్లు మనకి అమ్ముడుపోతున్నాయి. నాణ్యత కూడా పరిశీలించడం జరిగిందండి. ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన భోజనం, లడ్లు, ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండే విధంగా దేవస్థానం వారు పూర్తి చర్యలు
తీసుకోవడం జరిగింది. మా వంతుగా వారికి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్నప్రసాదము, లడ్డు ప్రసాదము కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజయాన్ని వాడుతున్నారండి. అది కూడా చెక్ చేయడం జరిగింది. భోజనాలకు కూడా వాడుతున్న మెటీరియల్స్ అవన్నీ కూడా చూసాం. లడ్డు ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1,00,000 మంది దాటారు. ఇందాక చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చింది. అమరావతి 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. డబుల్ వచ్చినాయి. లడ్డుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే వీఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని వీఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైంలోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికైనా వీఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లుకు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. మూల నక్షత్రానికి సెక్యూరిటీ వైజ్ మాకు ఎక్కువ ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి సుమారు 1,00,000 వస్తారు కాబట్టి ఆ రోజు పూర్తిగా వీఐపీ దర్శనాలు కూడా మేము క్యాన్సిల్ చేసేయడం జరిగింది. ఎటువంటి వెహికులర్ మూవ్మెంట్ ఉండదు. ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారు. సీఎం గారు కూడా ఆ రోజే వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా ఒక 1000 మంది ఎక్స్ట్రానే తీసుకుంటారు. ఇప్పుడు సుమారుగా 4,000 మంది పనిచేస్తున్నారు. ఇంకో 1000 మంది ఎక్స్ట్రా తీసుకొని వీఐపీలు లేకుండా, వెహికల్స్ లేకుండా ప్రిపేర్ అవుతున్నారు. వెలగపూడి వృద్ధురాలి హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కి 14 రోజుల రిమాండ్. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను సెప్టెంబర్ 5వ తేదీన అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న సురేష్ 2020లో తుళ్లూరు మండలం వెలగపూడి వృద్ధురాలి హత్య కేసులో గత నెలలో పీటీ వారెంట్ వేసిన తుళ్లూరు పోలీసులు అనుమతించిన మంగళగిరి కోర్టు సోమవారం మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ ని హాజరుపరిచారు. నందిగం సురేష్ కి 14 రోజుల రిమాండ్ విధించిన పోలీసులు. విజయవాడలోని ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న నందం అబద్దయ్య మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుంచి కూటమి నాయకులతో ర్యాలీగా విజయవాడకు బయలుదేరి కొల్లపూడిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నందం అబద్దయ్య. నమస్కారాలు. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తొలి విడత జాబితాలో పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి మరి నాకు తొలి విడతలో ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పదవి రావడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా ప్రియతమ యువ నాయకులు, మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు సహాయ సహకారాలతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు ఇచ్చిన పదవి మరి తొలి విడతలోనే 20 కార్పొరేషన్ పదవుల్లోనే తొలి విడతగా పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వటం చాలా పద్మశాలిలో చాలా సంతోషం ఏర్పాటు వచ్చింది. మరి ఈరోజు అనేక మంది మంగళగిరి పట్టణం నుంచి పట్టణ ప్రముఖులు పద్మశాలి సోదరమణులు అందరూ కూడా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా పద్మశాలి సోదరులు అందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి కూడా మరి ఇతర దేశాల నుంచి కూడా అభినందనలు తెలియపరచడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు విజయవాడలో మరి పదవి బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చలపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా యొక్క 15 మంది డైరెక్టర్లు, యువకులు, పెద్దలు, అనుభవం గల వాళ్ళతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘంలో మేమందరం కూడా సమిష్టిగా పద్మశాలి సోదరమణులందరూ కూడా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నా.
ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు మరియు వారి సహాయకులు రావడం వలన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ప్రజలు సహకరించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద సుందరీకరణ కోసం ప్రత్యేక పూజలతో శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ శనిక్కెల ఉమాశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా డాక్టర్ శనిక్కెల ఉమాశంకర్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి లోపలికి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ ఉండటం వలన వైద్యులు సిబ్బంది ఆందోళనకి గురవుతున్నారు. ఇటీవల వైద్యులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలో పాల్గొన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు పారిశుధ్యాన్ని మెరుగ్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఆసుపత్రిలో ఎలాంటి దుర్గంధపూరితమైన వాతావరణం లేకుండా సుందరీకరణ ఉండే విధంగా చూస్తున్నట్లు తెలియజేశారు. సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో పార్కింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మాకు ఆదివారం కాదు, ఇది మాకు పనివారం లాగా మేము ఫీల్ అవుతాం. మేము కూడా పనివారమే, ఎందుకంటే పని చేసే వాళ్ళం కాబట్టి మన పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆల్టర్నేట్ ఆదివారాలు కూడా మన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తీసుకొని ఈ హాస్పిటల్ శుభ్రం చేసుకొని హాస్పిటల్ని మరింత మెరుగైన పరిసరాలు శుభ్రత, పారిశుద్ధ్య శుభ్రత వీటి కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. సోమవారం నుంచి శనివారం దాకా రోగులతో మమేకమై ఉంటాం. ఆదివారం రోజు దాదాపు 9-8 గంటలకు వచ్చాం. 9 గంటల పని మొదలు పెట్టాం. 10:30-11 అవుతుంది. 2 గంటలు ప్రతి ఆదివారం ఆల్టర్నేట్ ఆదివారం చేయడానికి మేము నిర్ణయించుకొని ఇదంతా చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మనకి వాళ్ళ హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఉన్న డాక్టర్ గౌరీశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి, ఉమాశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి, తను కూడా ఇవాళ సెల్లార్లో ఉన్న స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అలానే మనం కూడా ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా శుభ్రం చేసి దాన్ని అంతా కడిగించి అక్కడంతా కూడా అపరిశుభ్ర దుర్గంధపూరితంగా తినేసినవి కూడా అన్నాలు గిన్నాలు అన్నీ అక్కడ పడేసి ఉన్నాయి. అవన్నీ కూడా శుభ్రం చేసి చెట్లు కొట్టేసి కొద్దిగా శుభ్రం చేస్తున్నాం. అలానే బ్యూటిఫికేషన్ కూడా చేయడానికి మనం ముందుకు వచ్చాం. ఏపీఎండిసి అధికారులు సత్యం గారు వాళ్ళ టీం కూడా వాళ్ళు ఉండి వాళ్ళ కాంట్రాక్టర్లు మేస్త్రి కూడా వచ్చేసి వాళ్ళ శంకుస్థాపన కూడా చేసి ఇక్కడ వర్క్. ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ కొత్త విధంగా హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మనం నడవాల్సిన అవసరం ఉంది. అలానే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఇవాళ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మనకి సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ లీడర్గా ఉన్నారు. అలానే బీజేపీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సాహి ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ 2 గంటలు పనిచేసాం. నెక్స్ట్ వచ్చే ఆదివారం కాకుండా పై ఆదివారం కూడా మళ్ళీ మనం పనిచేస్తాం. ఈలోపు బయట పార్కింగ్. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కి బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ గ్రీవెన్స్ కి హాజరై ఫిర్యాదుల్ని అర్జీల్ని స్వీకరించారు. అర్జీదారులతో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో నగరంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. రోడ్ల మీద అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ ఆ యాక్సిడెంట్కి సంబంధించి కేసులు కూడా నమోదు కాని పరిస్థితి జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా లేకపోవటం వలన ఎవరు ఎక్కడ ఏ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కూడా లెక్క లేకుండా పోతుంది. దీనికి సంబంధించి గతంలో ఎస్పీ గారికి కూడాను తెలియపరచడం జరిగింది. ఎస్పీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా కలెక్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారు, ఎస్పీ గారు, మిగిలినటువంటి డిపార్ట్మెంట్ కూడా కలిసి కూర్చుంటే కానీ ఈ సమస్యకి పరిష్కారం కావదని చెప్పి ఆ రోజు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున గ్రీవెన్స్ రావడం జరిగింది. ఈ పట్టణంలో ఆటోలు, సిటీ బస్సులు, మరి మైనర్లు నడుపుతున్నటువంటి బైకుల విషయంలో కూడాను బాగా అభ్యంతరకరంగా నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి క్రమశిక్షణ లేకుండా పోయింది. అట్లాగే ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అమ్మటం వలన కూడా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. మెయిన్గా ఉన్న కొట్లోళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. దీని నియంత్రణ కోసం ప్రజా సంఘాలన్నీ కూడాను ఒక కట్టు మీదకి వచ్చి ఈ యొక్క డిపార్ట్మెంట్లతో కలిసి మేము కూడా ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాము. ఈరోజు గుంటూరు నగరంలో మరి ట్రాఫిక్ సమస్య కానీ, ఈ ఆక్రమణల గురించి కానీ, అంతేకాకుండా నగరంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఆ ప్రాంతంలో
273 బళ్ళు కూడా పోయినాయి. ఇంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ అనేది పోలీసు వ్యవస్థ అంతా కూడా మా ఎస్పీ గారు ఏం చెబుతారంటే జనం పోలీసు వాళ్ళు లేరు, 175 మందికి ఒక కానిస్టేబుల్ ఉండాల్సి ఉంది, 800 మందికి ఒక కానిస్టేబుల్ అయ్యాడు. మరి ప్రజలను నియంత్రణ చేయాలంటే ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయాలంటే యంత్రాంగం లేదు కాబట్టి మేము సరిగా నిర్వహించలేకపోతున్నాం. కనుక ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. ఈ ట్రాఫిక్ నియంత్రణ కానీ లేకపోతే ఈ నగరంలో ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా జరగాలంటే కమిషనర్ కలెక్టర్ గారు ఇవన్నీ ఉండాలని ఆయన చెప్పడం వల్ల ఈరోజు కలెక్టర్ గారు అధ్యక్షున ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఇతర ప్రజా సంఘాలు అధికారులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఇవాళ నగరంలో అనేక మందికి హోటల్స్ కానీ అనేక రకాల పర్మిషన్లు ఇస్తున్నారు. వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా ఆ రకంగా హోటల్స్ పర్మిషన్ ఇవ్వడం వల్ల జనం వచ్చే వాళ్ళందరూ కూడా రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ రకంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బిల్డింగులు కట్టుకునే వాళ్ళు కూడా ఉండ స్థలాన్ని అంతా ఆక్యుపై చేసి కట్టుకోవడం వల్ల బిల్డింగులు వాళ్ళు కార్లు అన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. ఆ రకంగా ప్రతిది కూడా ఇప్పుడు కొత్తపేటలో పెద్ద రోడ్డు వేశారు. ఆ రోడ్డు అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్తో నిండిపోయింది. ఆ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు అంతా ఆక్యుపై చేశారు. ఆ రకంగా రైల్వే స్టేషన్ కానీ కొత్తపేట కానీ పూర్తిగా నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బస్ స్టాండింగ్ నుంచి గోరంటలు దాకపోతే 20 అడుగుల రోడ్డే ఉండేది. 20 అడుగుల రోడ్లో 10 అడుగుల రోడ్డు ఈ హోటల్స్ వాళ్ళు ఈ బళ్ళోళ్ళు వీళ్ళంతా ఆక్యుపై చేస్తే 10 అడుగుల రోడ్లో బస్సు పోవాలా, కార్లు పోవాలా, 2 వీలర్స్ పోవాలా, మనుషులు వెళ్ళాలా. ఒక మనిషి దాటి వెళ్ళాలంటే అరగంట పడుతుంది రోడ్డు నుంచి ఆ దరికి వెళ్ళాలంటే. ఆ రకమైన భయంకరమైన నిర్బంధన గుంటూరు నిర్బంధన. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. సోమవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సామాజిక అంశాలపై ప్రత్యేక అనుభవం కలిగిన తన అభ్యర్థిత్వాన్ని పట్టభద్రులు బలపరిచారని విజ్ఞప్తి చేసుకున్నారు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి పెద్దల సభకు వెళితే సమాజానికి మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. సమావేశంలో పలు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. గౌరవనీయులైన గుంటూరు కృష్ణా పట్టభద్రులకు నమస్కరించి వేణుగోపాల్ తెలియజేయిందనగా ఈరోజు మనము దిశల లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేస్తా. దానికి కారణం ఏంటంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడదాం అనుకుంటున్నాను. దానిలో భాగంగా నేను దిశ లక్ష్యాలతో కూడిన ఒక మేనిఫెస్టో, దానిలో మనం రకరకాల సమస్యలు ప్రస్తావించాం. ఏమిటంటే మొదటిది నిరుద్యోగ సమస్య, అదే రైతువారీ సమస్య, తర్వాత వృద్ధుల సమస్యలు, అలాగే కార్మికులు, ఉద్యోగస్తులు, ఇటువంటి రకరకాల సమస్యలను సైంటిఫిక్ టెంపర్ ఉండాలనేది ప్రభుత్వాల బాధ్యత ఏందని ఇవన్నీ కూడా సమస్యలను ప్రస్తావించడం జరిగింది. నేను ఒక సమస్యలను కోసమై పోరాడదామని, ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేద్దామనే నేను ఈ ఎన్నికల రంగంలో దిగాలని నిర్ణయించుకున్నాను. మీ అందరి సహకారం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నేను ఒక్కో విషయం నా గురించి ఒక మాట చెప్పుకుందాం అనుకున్నా. నేను దాదాపు లెక్చర్గా 36 సంవత్సరాలు భౌతిక శాస్త్రాలు లెక్చర్గా పనిచేశాను. తెనాలి వివేకాలు ఎక్కువ కాలం చేశాను. తర్వాత గుంటూరులో చేశాను, చైతన్యలో చేశాను, అలాగా నారాయణ హైదరాబాద్, చైతన్య హైదరాబాద్, ఎన్ని కాలేజీల్లో రకరకాలుగా విజ్ఞానంలో చేశాను. ఇటువంటి అనుభవం ఉన్నది, నాకు లెక్చర్గా అనుభవం ఉన్నది. అలాగే రాజకీయాలతో సంబంధం లేదని కాదు, నేను మొట్టమొదటి నుంచి 1976 నుంచి రాజకీయాలతో సంబంధం ఉన్నది. అంటే చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు, జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం. నారాకోడూరులో మా పూర్వీకులందరూ కూడా రాజకీయ సంబంధం ఉన్నవాళ్ళు. అలాగే మా అమ్మ తరపు జంపరి, అక్కడ కూడా మేము రాజకీయాల్లో ముడిపడి ఉన్నాం. మా తాతగారు కానీ ఎవరైనా కానీ మా కుటుంబం రాజకీయ నేపథ్యంతో ఉన్న కుటుంబం. అలాగే నేను విఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివాను. నారాకోడూరులోనే ఉన్న మామూలుగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ జంపలో కూడా కొంత చదివాను. ఎంఎస్సీ అని ఉజ్జయిన్లో చదివాను నేను. అలాగే అక్కడే రష్యన్లో సర్టిఫికేట్ కూడా తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇక విద్యార్థి ఉద్యమాల్లో నేను చురుగ్గా పాల్గొన్నాను 1984 నుంచి 86లో ఇక్కడ. తర్వాత యువజన, తర్వాత రైతు ప్లస్ కౌలు రైతు, మన ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో కూడా బాగా పాల్గొన్నాను. ఇంకా ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా నేను సైన్స్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 1987 నుంచి అప్పుడు సైన్స్ జాత అనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవం 5వ రోజు మహాచండీ దేవిగా భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. నేడు ఢిల్లీలో పర్యటన చేస్తున్న సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్న సీఎం. ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజ విశిష్టత, అమ్మవారి ప్రీతార్థ్యం, భక్తుల కుంకుమ పూజలు, భక్తి ప్రపత్తులతో నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.